అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ విముక్తి. రచయిత డాక్టర్ శాంతిశ్రీ గారు. ఇక కథలోకి వెళితే, పరంధామయ్య గారు మంచం మధ్యలో అచేతనంగా పడుకొని పైన మందరంగా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ కేసి చూస్తున్నారు. కళ్ళు ఫ్యాన్ని చూస్తున్నా మెదడులోని దృష్టి కేంద్రం మాత్రం దాన్ని నమోదు చేయటం లేదు. ఆ మాటకొస్తే మెదడులోని ఏ కేంద్రము పని చేయటం లేదు, ఒక్క ఆలోచన కేంద్రం తప్ప. ఆయన ఈ మధ్యనే పదవీ విరమణ చేశారు. పరంధామయ్య గారికి 2 కూతుళ్ళు. పెద్దమ్మాయికి 3 ఏళ్ల నాడే పెళ్ళైంది. పెళ్లినాడు కట్నం గట్రా కాక భర్తకి స్కూటరు, కలర్ టీవీ లాంఛనాలుగా తండ్రి చేత కొనిపించి బదులుగా ఆయన్ని 2 మనవళ్ళకి తాతని చేసింది. రెండో అమ్మాయి డిగ్రీ చదివింది. టీచర్ ట్రైనింగ్ పాస్ అయి 5 ఏళ్ల నుంచి ఓ ఎలిమెంటరీ స్కూల్లో పనిచేస్తోంది. ఉద్యోగంతో ఆడపిల్ల జీవితంలో స్థిరపడినట్లు కాదనుకునే లోకాభిప్రాయానికి అంత లోకానుభవమున్న పరంధామయ్య గారు అతీతులు కాలేకపోయారు. రిటైర్ అయితే పెళ్లి చేయటం మరీ కష్టమవుతుందనిపించి దీపముండగానే ఇల్లు చక్కబెట్టాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఉద్యోగి జీవితానికి జీతమే దీపం కదా. తనకి పరిచయమున్న మిత్రులందరినీ సంబంధాల కోసం వాకప్ చేయసాగారు. ఆడపిల్ల తండ్రికి రైతుకి ఓ సారూప్యముంది. జూదంలా మారిపోయింది వ్యవసాయం. నారు పోసిన దగ్గర నుంచి పంట ఇంటికొచ్చిందాకా ఆశాజీవిగా బ్రతకాలి రైతు. అలాగే సంబంధాలు చూడటం విశేషం కాదు. మంచి అల్లుడి ఎంపిక ఓ పెద్ద జూదం. 3 ముళ్ళు పడ్డాక కాలం గడిస్తే కానీ అల్లుడి నిజస్వరూపం అవగతం కాదు. అల్లుడు మంచివాడైతే అత్తమామల ఆయువు పెరుగుతుంది. కాకపోతే డాక్టర్ల ఆదాయం పెరుగుతుంది. ఒక్కటే తేడా, రైతుకి మరో పంట మీద ఆశకి మళ్ళీ అవకాశం ఉంటుంది. జీవితంలో అలాంటి అవకాశం లేకపోయే. అనేక సంబంధాలు చూసి సమీక్షలు చేసి ఎట్టకేలకు వర నిర్ణయం చేశారు పరంధామయ్య గారు. వెంకట్రావు BA BEd చదివాడు. ఓ ప్రైవేటు స్కూల్లో పనిచేస్తూ ప్రభుత్వ ఉద్యోగం కోసం 6 ఏళ్లుగా DSC దండయాత్రలు చేస్తున్నాడు. నిజానికి సంబంధం ఖాయం కావటంలో పరంధామయ్య గారి కంటే వెంకట్రావు వైపు నుంచే బెట్టు సడలని చొరవ ఉంది. అతనికి గతంలో 2 సార్లు సంబంధాలు నిశ్చయమై తప్పిపోయాయి. అందుకు కారణం మాత్రం వెంకట్రావే. సంబంధం నిశ్చయం అవటం, ఆ వెంటనే DSC ప్రకటన రావటం, తనకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేసినంత హంగామాతో ముందనుకున్న కట్నం లాంఛనాల్ని 4తోనో 5తోనో హెచ్చవేసి గుండెలదిరే ప్రైస్ కార్డుతో కొండెక్కి కూర్చోవటం దరిమిలా అవి రద్దవటం జరిగింది. అలా జరగటం వెంకట్రావు మాట ఎలా ఉన్నా ఆ అమ్మాయిలకు మాత్రం అదృష్టంగా పరిణమించిందనే చెప్పాలి. వాళ్ళు ఉద్యోగాల్లో చేరి ఎంచక్కా పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. ఎటొచ్చి అది తెలిసిన వెంకట్రావుకే తల కొట్టేసినట్లయింది. మయసభలో దుర్యోధనుడిలా అవమాన భారంతో తల్లడిల్లి డీలా పడిపోయాడు అతను. ప్రభుత్వ ఉద్యోగం వస్తే ధరల పట్టిక మార్చవచ్చన్న ఆశ మనసులో పీకుతున్నా గత అనుభవాల దృష్ట్యా ఈసారి రిస్క్ తీసుకోదలుచుకోలేదు అతను. పైగా అమ్మాయి ఇప్పటికే 5-6 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంది. అంతేగాక కట్నం పెరుగుతూ పోయే ఫేజ్తో పాటు పెరిగే వయసు తగ్గుదల ఫేజ్ని కూడా తీసుకురావచ్చు. మీసం రంగు మారాక రిస్క్ మీద పడ్డాక ఎంత గింజుకుంటే మాత్రం ప్రయోజనమేముంటుంది? ఇవన్నీ కాక వెంకట్రావు మనసులో ఉన్న మరో అంశం, తాళి కట్టాక బంతి ఎప్పుడూ తన కోర్టులోనే ఉంటుందన్న సాంప్రదాయపరమైన సత్యం. కాబట్టే చదువుకున్న పెళ్ళాం 2 వైపులా పదును ఉన్న కత్తి అనే సామెతని అత్యంత గాఢంగా నమ్మే వెంకట్రావు ఆమె పర్మనెంట్ ఉద్యోగంలో ఉందన్న అందమైన సత్యానికి లోబడి వివాహానికి అంగీకరించి పరంధామయ్య గారి గుండెల మీద కుంపటిని దించే ఘనకార్యానికి సిద్ధపడ్డాడు. పరంధామయ్య గారు పెళ్లిపీటల మీద ఇచ్చిన బ్యాలెన్స్ కట్నం డబ్బులో 500 రూపాయలు నోట్లు ఉన్న ప్రమాదభరిత కారణంతో అవి మార్చి 100 నోట్లు ఇస్తేనే తాళి కడతానన్న వెంకట్రావు విక్రమూర్ఖ పట్టుదల వల్ల అర్ధరాత్రి ముహూర్తం తెల్లవారుజామున మాంగళ్యధారణతో విజయవంతంగా ముగిసింది. తన మగ పుట్టుక విలువ పెళ్లికొచ్చిన అందరికీ అర్థమయ్యేలా చెయ్యగలిగిన ఆ క్షణం నుంచి కిరీటం తీసి పక్కన పెట్టిన తలవంచని దుర్యోధన పాత్రధారిలా రాజసం వెలగబెట్టాడు వెంకట్రావు. శని ఆదివారాల సంసారంతో జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా రాలేదా అని తెలియని అస్పష్టతతో కాలం వెళ్ళబుచ్చుతోంది సునీత. వచ్చిన మార్పు ఒక్కటే,
అంతకుముందు జీతం తనే తండ్రికిచ్చేది. ఇప్పుడు వెంకట్రావే అడిగి తీసుకుంటున్నాడు. అలా తీసుకున్న మొదటిసారి ఓ 100 ఆమె చేతిలో పెట్టి, భోజనం ఎలాగీ ఇంట్లోనే కదా, పై ఖర్చులకు ఉంచుకో అన్నాడు ఉదారంగా. ఆమె అవాక్కయింది. రోజు పూలు గట్రా కొనకు, నేనొచ్చే రోజుల్లో మాత్రమే కొనుక్కో చాలు అన్నాడు వెంకట్రావు మరో పొదుపు మార్గం బోధిస్తూ. భర్త రసహృదయానికి పొంగిపోలేదామె. కనీసం ఆ 2 రోజులైనా నేనే తెస్తానన్నందుకు కుంగిపోయింది. సగటు భారతీయ అల్పసంతోషి భార్యామణి. ఆ రోజు నుంచే ఆమె మనసు మల్లెలకి దూరమైంది. సంతోషంగా ఉంటే కాలం వేగంగా కరిగిపోతుంది. సునీతకి మాత్రం నత్తనడకతో సాగుతోంది. పెళ్ళై 3 నెలలే అయినా ఎన్నో సంవత్సరాలు గడిచిన ఫీలింగ్. అంతా అసంతృప్తి, ఎంతో వెలితి, నెల తప్పిన ఆనందానుభూతిని కూడా మింగేస్తూ. ఆ రాత్రి ఆమె జీవితంలో కాలరాత్రి. వివాహ వ్యవస్థ సిగ్గుతో తలదించుకున్న రాత్రి. తాలి ఎగతాళైన రాత్రి. మనిషిలోని రాక్షసాంశ నిద్ర లేచిన రాత్రి. పరందామయ్య గారి మెదడులోని రక్తనాళాలు బ్రద్దలైన రాత్రి. వెంకట్రావు కీచకావతారంతో ఏ అనుభూతి పులకింత మిగల్చని యాంత్రిక దాంపత్యం తరువాత ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమెలుతోంది. ఈ మౌనం ఏ పెను తుఫాను సూచికో అని సునీత లోలోపల కలవరపడుతూ ఉండగా, సునీత అన్నాడు వెంకట్రావు. ఆ స్వరంలో ఆ సమయంలో వినిపించాల్సిన సౌకుమార్యం లేదు. 10 కాగితాలు బొత్తిపెట్టి పర్రున చించినట్లు గరగరలాడింది. మొదలు కానున్న సంభాషణ ఏ సరిక్రొత్త ఆంక్షలు విధిస్తుందో అనుకుంటూ వినిపించనట్లు ఉండిపోయిందామె. ఏయ్ నిన్నేనే 2 మేఘాల ఒరిపిడి శబ్దం. భార్యని ఏమే ఒసే అనే మాట అంటే ఆమెకి ఒళ్ళంతా గొంగలి పురుగులు పాకుతున్నంత అసహ్యం. తనకంటే ముందు పెళ్ళిళ్ళైన స్నేహితురాళ్లతో చాలాసార్లు అంది ఆ మాట. ఇప్పుడు ఆ అసహ్యం తన జీవితంలో ఓ భాగమైంది. అసహ్యాన్ని కూడా దినచర్యగా స్వీకరించేంత తనని వంచిన తాలిని తిట్టుకుంటూ. అంది నిరాసక్తంగా. ఆమెని దగ్గరకు తీసుకున్నాడు. పెను తుఫానుకి ముందు వీచే సుడిగాలి తనను చుట్టేసినట్లు ఫీలైందామె. నువ్వు ఉద్యోగంలో చేరి ఎంతకాలమైందే? 4 ఏళ్ళు దాటిందేమో ముక్తసరిగా అంది. సరిగ్గా ఎంతకాలమైందో చెప్పు. 2 నిమిషాల తర్వాత 4 సంవత్సరాల 8 నెలలు అంది. నెల జీతం ఎంత? ఆమె మాట్లాడలేదు. కాస్త రివర్స్ అయిందనుకో, నా వయసు 35. ఇప్పుడు నీ జీతం చెప్పు. అదో పెద్ద జోకైనట్లు భల్లున నవ్వాడు వెంకట్రావు. 4,000. సంభాషణ కొనసాగిస్తూ ఎటుపోతుందో శ్రీమాన్ వెంకట్రావు మనస్తత్వాన్ని బట్టి అనూహ్యం, ప్రమాదం అనివార్యమైనప్పుడు దాన్ని వీలైనంత వాయిదా వేసే ప్రయత్నం సహజం. ఆమె ప్రక్కకు తిరిగి కళ్ళు మూసుకుంది. వెంకట్రావు మెదడు చాలా చురుకుగా పనిచేసింది. క్యాలిక్యులేటర్లా లెక్కలు వేసింది. కంప్యూటర్లా ఆలోచించింది. భవిష్యత్తు దృశ్యాన్ని ఊహించి మనోనేత్రంతో తిలకించసాగింది. ఆ దృశ్యంలో వెంకట్రావు సొంత ఇంటి డ్రాయింగ్ రూమ్లో కలర్ టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. బయట పోర్టికోలో తన సొంత హీరో హోండా కిటికీలోంచి కనిపిస్తోంది. బెడ్రూమ్లో డబల్ కాట్ కమ్మని నిద్రకు స్వాగతం పలుకుతూ కర్లాన్ బెడ్. వర్ణనాతీతమైన ఇంద్రధనుస్సు లాంటి ఆ సుందర దృశ్యం మనఃపలకం నుంచి చెరిగిపోతుందేమోనని భయపడ్డాడు వెంకట్రావు. అయినా ఆ ఊహా దృశ్యాన్ని వాస్తవం చేసే సంఖ్య తేజోవంతంగా మెరుస్తూ కళ్ళు చెదరగొడుతోంది బ్రెయిన్ క్యాలిక్యులేటర్ స్క్రీన్పై. ఊహ కంటే వాస్తవం మధురంగా ఉంటుంది. ఆ మాధుర్యాన్ని సాకారం చేసుకోవాలి. ఓ అరగంట సీరియస్గా ఆలోచించాడు. ఊహని త్యాగం చేశాడు. సునీత, సునీత! అప్పుడే నిద్రలోకి జారుతున్న ఆమెని కుదిపాడు వెంకట్రావు. ఆ డబ్బంతా ఏమైంది? ఉద్వేగంగా అడిగాడు. ప్రతి నెల మీరే తీసుకుంటున్నారుగా. ఆమె సమాధానం ఆవులింతలో కలిసిపోయింది. అది కాదే, నీ 56 నెలల జీతం అంతా కలిసి 2.5 లక్షలు. మనం ఎంచక్కా ఓ ముచ్చటైన ఇల్లు కట్టుకోవచ్చు. ఏ బ్యాంకులో దాచావు? తుఫాను కాదు, ఉప్పెనే విరుచుకుపడింది. బ్యాంకులో దాచటంత మిగిలుంటుందా? మన పెళ్లి ఖర్చు, మీకిచ్చిన కట్నం 1,00,000, మిగిలింది ఇంటి కింద ఖర్చయింది. అదంతా ఖర్చు పెట్టుకోవటానికి వాడెవడు? ఇవ్వటానికి నువ్వెవరు? సిగ్గు లేకపోతే సరి. అతనంటున్న వాడు ఎవరో సునీతకి వెంటనే అర్థం కాలేదు. అర్థమయ్యాక కట్టుకున్న భర్త అయితే కావచ్చు, తన కన్న తండ్రిని వాడు అనటం సహించలేకపోయింది. మగతనాన్ని ధర్మకాటా వేసి మరీ అమ్ముకుంటున్న చదువుకున్న మగాడికి లేని సిగ్గు కన్నబిడ్డ సంపాదనని కుటుంబం కోసం ఖర్చు పెట్టిన తండ్రికెందుకుండాలి? తన సంపాదనని కనీ పెంచిన తండ్రికిచ్చే బిడ్డకెందుకుండాలి? అయినా మన పెళ్లి కాకముందు మీరెవరో నేనెవరో
ఈ 3 నెలల నుంచి మీరే తీసుకుంటున్నారుగా పౌరుషంతో పరుషంగా అంది. అది కాదే, ఆ డబ్బంతా ఇప్పుడుంటే అదంతా నాదయ్యేది కాదా? అయినా అది ఎవరి కోసం అడిగాను? మన కోసమేగా. అతని లాజిక్కి ఒళ్ళు మండింది. పెళ్లిపీటల మీద నుంచి ఇప్పటికీ దాదాపు 100 రోజులుగా తెచ్చిపెట్టుకున్న సహనం ఒక్కసారిగా స్థితిస్థాపకత కోల్పోయింది. మీరు, నేను, మనం కాకముందు నా సంపాదనపై మీ పెత్తనం ఏంటి? పెళ్ళైన తర్వాతనైనా నా ఆర్థిక స్వాతంత్ర్యాన్ని హరిస్తూ పెత్తనం చెలాయించటం మనిషితనమూ కాదు, మగతనమూ కాదు. ఆమె చెంప చెల్లుమంది. నోర్ముయ్, నీలాంటి అహంకారిని, మొగుడంటే భయభక్తులు లేనిదాన్ని కట్టుకోవటం నాదే బుద్ధి తక్కువ. ఏది ఏమైనా నువ్వా మొత్తం తెస్తే గాని నీ మొహం చూడను అంటూ లేచి ప్యాంటు తుడుక్కొని లుంగీ ఉండలా చుట్టి సంచిలో నెట్టి బయటకెళ్ళిపోయాడు వెంకట్రావు. ప్రతి శని ఆదివారాల్లో గృహ వాతావరణం ఎలాంటి కల్లోలానికి గురవుతున్నా ఆ రాత్రి జరిగిన దానికి తట్టుకోలేకపోయారు పరందామయ్య గారు. కుడివైపు పక్షవాతం ఫలితంగా మాట పడిపోయి నోరారా కూతుర్ని ఓదార్చే అవకాశం కూడా లేకుండా పోయింది. నిస్సహాయంగా అచేతనంగా ఆలోచిస్తూ పడుకోవటం ఆయన దినచర్య అయింది. పులిమీద పుట్రలా సునీతకి వేవిళ్ళు మొదలయ్యాయి. బిడ్డ పుడితే కలతలు తొలగిపోతాయని ఆశించారు పరందామయ్య గారు. సునీత పండంటి బిడ్డని కంది. వెంకట్రావుకి కబురు పంపారు. వాడు నాకు పుట్టిన బిడ్డేనని గ్యారెంటీ ఏమిటి అన్నాడు వెంకట్రావు. భార్యని వదిలించుకోవాలనుకునే మగాడి చేతిలో ఉండే పదునైన ఆయుధమది. తన మగతనం మీద ఆ మాత్రం నమ్మకం లేనివాడు నాకు మొగుడు కాదు, మీకు అల్లుడు కాదు. కొండంత ఆత్మస్థైర్యంతో తండ్రికి నిబ్బరం నూరిపోసింది సునీత. కానీ అప్పటికే పరందామయ్య గారి గుండె పగిలింది. పట్టుమని 10 మైళ్ళ దూరంలో ఉన్న ఇంటి అల్లుడి చివరి చూపు కోసం 24 గంటలు నిరీక్షించిన పరందామయ్య గారి భౌతిక కాయం ఆ కోరిక తీరకుండానే బూడిదైంది. కట్టుకున్న మొగుడు ఉండి లేని స్థితిలో కొండంత అండగా ఉన్న తండ్రి శాశ్వతంగా దూరం కావటంతో ఈ విశాల ప్రపంచంలో ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. భవిష్యత్తుపై ఆశకి, ఎందుకు బ్రతకాలన్న ప్రశ్నకి జవాబుగా బిడ్డ, బ్రతుకు తెరువుకి ఉద్యోగం. మనసు కుదుటపడ్డాక కాలం సాఫీగా గడవసాగింది. భర్త పేరుతో స్వాతంత్ర్యాన్ని హరించే రాక్షసుని భరించటం కన్నా ఒంటరిగా బ్రతకటం హాయిగా ఉంది. అయితే కన్న తండ్రిని నిలువున హత్య కాని హత్య చేసిన వెంకట్రావు కిరాతకాన్ని మాత్రం మరవలేకపోయింది. ఆమెలో ఆడతనం, ఆలితనం చచ్చిపోయాయి. మిగిలిందొకటే, గుణపాఠం చెప్పాలన్న కసి. ఈ ప్రపంచంలో ఉన్న వెంకట్రావులందరికీ మంచి లాయర్ని కలుసుకుంది. వరకట్న వేధింపుల కేసు పెట్టింది. వెంకట్రావు 7 సంవత్సరాలు జైలు శిక్ష పడి రాజమండ్రి జైల్లో ఏవేవో లెక్కలు వేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. రేపటి పౌరులు కిరాతకులు కాకుండా మనుషుల్లా పెరగాలని ఆశిస్తూ ఆ కర్తవ్యంలో కొత్త దారిలో అడుగులు వేస్తోంది సునీత. ఆ అడుగులే రేపటి అరుణోదయానికి నాంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.